నమస్తే, వెల్కమ్ టు కెరీర్ గైడ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్ లాయర్ రాహుల్ రెడ్డి గారు. నమస్తే అండి రాహుల్ రెడ్డి గారు, ఎలా ఉన్నారు? నమస్కారం సోన గారు, బాగున్నాండి. ఐఎమ్ గుడ్ సార్, థ్యాంక్ యూ సార్. ఈ ఈ ఈరోజు మాట్లాడే ఆ టాపిక్కే చాలా ఇరిటేటెడ్గా అనిపిస్తుందండి. షట్ డౌన్ అంటున్నారు. ఈ ఒక రకంగా అంటే మనం మీడియా ముఖంగా మాట్లాడలేము, కానీ ఒక రకమైన గోల కింద అనిపిస్తుంది. ఇబ్బందికరమైన పరిస్థితులు మనల్ని చాలా ఇరిటేట్ చేస్తున్నారు. ఏంటి సార్ ఇది షట్ డౌన్ ఏంటి, మళ్ళీ కొత్త రూల్సా, ఏం జరుగుతుంది అసలు? గవర్నమెంట్ షట్ డౌన్ అన్నది మీకు ఇండియన్స్ కి అంత సుపరిచితం కాదు, కానీ అర్థం మాకు కావట్లేదు, అందుకే అసలు ఏంటో. అయితే మాకేందంటే గవర్నమెంట్ షట్ డౌన్ అన్నది మేము చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నాం. కాకపోతే ఎప్పుడు కూడా 2 రోజులు, 1 రోజు అట్లా అయ్యి ఒకప్పుడు నెల రోజుల దాకా పోయింది. మాక్సిమం 30 ఏళ్ళలో నెల రోజులు మాక్సిమం పోయింది. ఇప్పుడు దాదాపు 2-3 వారాల దాకా ఇది కూడా వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ షట్ డౌన్ ఏంటంటే పార్లమెంటరీ సిస్టమ్ మీ దగ్గర వేరే ఉంటది, మా దగ్గర ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఉంటది. అంటే ప్రెసిడెంట్ పార్లమెంట్ రాడు. మీ ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ మన హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటే ప్రైమ్ మినిస్టర్ కదా మన దగ్గర. అక్కడ హెడ్ ఆఫ్ ద స్టేట్ అన్నది ప్రెసిడెంట్. అతను పార్లమెంట్ కు రాడు, అతను పార్లమెంట్ మెంబర్ కాదు. ఒకవేళ పార్లమెంట్ మెంబర్ ఉంటే రిజైన్ చేయాల్సి వస్తుంది అతను. సో పార్లమెంట్ లో అతనికి మెజారిటీ ఉన్నా లేకున్నా కూడా అతను ప్రెసిడెంట్ కావచ్చు. సో అతను ప్రెసిడెంట్ అయిన తర్వాత పార్లమెంట్ ఏం చేస్తుంది అంటే ఒక బిల్ పాస్ చేస్తుంది. ఏమని, ఇన్ని డాలర్ల దాకా నువ్వు ఖర్చు పెట్టుకోవచ్చు, అంతకన్నా ఎక్కువ ఖర్చు అయినప్పుడు గవర్నమెంట్ బంద్ చేయాలి. ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే ఏవైతే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉన్నాయో అవి మాత్రమే మీరు నడపగలుగుతారు, మిగతా ఏ కూడా నడపొద్దని చెప్పేస్తారు. ఇప్పుడు పార్లమెంట్ ఏంటంటే మన ట్రంప్ మీకు తెలిసిందే, అతను కాంప్రమైజ్ మెథడ్ కాదు. అతను ఉండే టోను మీకు చెప్పాల్సిన మన ఆడియన్స్ అందరు సుపరిచితులు. అతను ఉండే టోన్, అతను వాడే టోను, ఏ పొలిటీషియన్ కూడా ఎప్పుడు కూడా నుండి ఆ పొజిషన్ పోయిన ఏ పొలిటీషియన్ కూడా ఆ తీరుగా మాట్లాడే వాళ్ళని ప్రపంచంలో ఎవరు కూడా ఎప్పుడు కూడా చూడలేదని నేను అనుకుంటున్నా. చాలా మంది కూడా నాతో అంగీకరిస్తారు. అయ్యమటికి ఏమైందంటే వీళ్ళు కాంప్రమైజ్ అయ్యడానికి వీలు లేకుంటుంది అన్నట్టు. అయితే ఇప్పుడు అక్కడ సెనేట్ లో అంటే వీళ్ళు రాజ్యసభ అనుకోండి, రాజ్యసభలో వీళ్ళకు 60% ఓట్స్ కావాలి, వీళ్ళకి లేవు. 54% ఓట్సే ఉన్నాయి. అక్కడ విప్ సిస్టమ్ అంటే ఏ పార్టీ వాళ్ళు అదే పార్టీకి వాళ్ళని లేదు. సో ఆ 6 సెనేటర్లు వాళ్ళు ఇతని పార్టీకి ఇతని సైడ్ ఓటేయాలి, వాళ్ళు వేయించడానికి రెడీ లేరు. కాకపోతే గవర్నమెంట్ మొత్తం దానికోసం గవర్నమెంట్ మొత్తం షట్ డౌన్ చేసాం అన్నట్టు. అంటే ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రమే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నాయి, మిగతాన్ని షట్ డౌన్ చేసేసి. ఇప్పుడు అన్ని ఇమిగ్రేషన్ సర్వీసెస్ స్టాప్ అయిపోతాయండి? లేదండి, ఇమిగ్రేషన్ అన్నది ఫీజు డ్రివెన్. ఓకే, ఫీజు డ్రివెన్ అంటే మనం కట్టే పైసలతోటే ఆ డిపార్ట్మెంట్ నడుస్తుంది. మనం కట్టే పైసలతోటే డిపార్ట్మెంట్ నడుస్తుంది కాబట్టి ఆ డిపార్ట్మెంట్ ను వాళ్ళు నడిపిస్తారు. ఎందుకంటే H1Bకి మీకు తెలియదు ఫీజు ఎంత ఉంటుందో, $6,000 నుంచి $8,000 దాకా ఉంటుంది H1B ఫీజు. ఒక్కొక్క H1B ఫైల్ చేయాలంటే మళ్ళా మా కమిషన్ వేరే అనుకోండి, అది వేరే విషయం, మేము వేరే తీసుకుంటాం కదా డబ్బులు. అవి కాకుండా ఉట్టి గవర్నమెంట్ మేము అంత పైసలు తీసుకోవాలండి, వామో అన్ని పైసలు మాకే ఓడిస్తారు, మా క్లయింట్ క్లియర్. కానీ గవర్నమెంట్ మాత్రం ప్రతిసారి కట్నం 6,000 నుంచి 8,000 అంటే దాదాపు 7 లక్షల రూపాయలు కట్టం చదివించుకోవాలి. చదివించుకున్నప్పుడు ఈ పైసలతోటి ఆ డిపార్ట్మెంట్ నడుస్తుంది కాబట్టి ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ అన్నది షట్ ఆఫ్ లేదు. ఇప్పుడు తర్వాత మనం వీసాకు పోయినప్పుడు, ఎప్పుడు కాన్సులేట్ లో వీసా పోయినప్పుడు ఆ వీసా డిపార్ట్మెంట్ కూడా ఏంటంటే అవి కూడా మనం ఫీజు పే చేస్తాం, వాటితో నడుస్తుంది. ఇంకోటి బార్డర్ లా ఎవరైతే మనం ఫ్లై ఇన్ అయ్యి యుఎస్ పోయినప్పుడు అక్కడ బార్డర్ లా ఆడ వేరే ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్, దాన్ని కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ అంటున్నట్టు. వాళ్ళు ఏంటంటే ఎసెన్షియల్ సర్వీసెస్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద వస్తారు కాబట్టి వాళ్ళకు బడ్జెట్ ఉంది. సార్ ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ కి ఇది వర్తిస్తుందా సార్, అది ఒకసారి చెప్తారా? షట్ ఆఫ్ ఇప్పుడు మన నాన్ ఇమిగ్రెంట్స్ కానివ్వండి, మన వాళ్ళకి సంబంధించి ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ కంప్లీట్లీ ఓపెన్. కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ ఎంట్రన్స్ లో కొద్ది ఇబ్బంది అయినా, లైన్లు పెద్ద పెరిగినా కూడా పెద్దగా మనకి ఇబ్బంది అయ్యేది ఏం లేదు. కాన్సులేట్ లో వీసా అపాయింట్మెంట్స్ కానీ అవన్నీ కూడా పెద్దగా ఇబ్బంది అయ్యేది లేదు. ఎక్కడ ఇబ్బంది అవుతుంది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ అని ఒకటి ఉంటుందండి.
ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ దానికి ఫీజు లేదు కాబట్టి అది షట్ డౌన్ చేసేసి. అసలు డిపార్ట్మెంట్ లేబర్తో మనకేంటి సంబంధం సార్? అసలు లేదు కదా మనకి సంబంధం. అయితే మనకి F1 సంబంధం లేదు, L1 సంబంధం లేదు, H1 లో ఉన్నంత కాలం సంబంధం లేదు. కానీ H1B ఫైల్ చేసేటప్పుడు ఎక్స్టెన్షన్ కానివ్వండి, అమెండ్మెంట్ కానివ్వండి, ట్రాన్స్ఫర్ కానివ్వండి, ఫైల్ చేసేటప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ నుంచి ఒక అప్రూవల్ రావాలి మనకు. దాన్ని మేము లేబర్ కండిషన్ అప్లికేషన్ అంటారు. ఆ అప్లికేషన్ ఫైల్ చేస్తే ఆటోమేటిక్ గా ఆన్లైన్ లో ఒక వారం రోజుల్లో అప్రూవ్ అయింది. ఆ అప్రూవల్ తీసుకుపోయి ఇమిగ్రేషన్ దగ్గర తీసుకుపోతాం. ఆ లేబర్ డిపార్ట్మెంట్ ఏం చెప్తారంటే, కంపెనీ మేము పే చేసే శాలరీ అమెరికన్స్ కు పే చేసే శాలరీ కన్నా తక్కువ కాదు, మేము H1B ఫైల్ చేస్తే అమెరికన్స్ కు నెగటివ్ ఎఫెక్ట్ కాదు అని ఒక డాక్యుమెంట్ సైన్ చేసి లేబర్ డిపార్ట్మెంట్ కు, అందులో వేరే ప్రివేలింగ్ వేజ్ అయిన ఉంటాయి అవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత వారం రోజులు వాళ్ళు అప్లై చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్ పట్టుకుపోయి మేము H1B ఫైల్ చేయాలి. ఇప్పుడు H1B ఫైల్ చేయాలంటే డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ బంద్ ఉన్నది కాబట్టి ఇప్పుడు గుడ్డు లేనిది కోడి లేదు కదా అన్నట్టు, ఆ గుడ్డు లేదు అన్నట్టు, గుడ్డు లేని కోడి లేదు. ఇప్పుడు కోడి కావాలంటే ఎట్లా, మొదలు గుడ్డు కావాలంటే ఎట్లా అంటే ఇప్పుడు ఫైల్ చేయాలి. ఇప్పుడు స్పెషల్ ఇబ్బంది ఏమందంటే, ఒక పర్సన్ ఒక కంపెనీ ఏ నుంచి కంపెనీ బి పోవాలంటే ఇప్పుడు పోరాదు. ఒకవేళ H1B ఎక్స్పైర్ అవుతుంది అనుకోండి, అతని H1B October 30th ఎక్స్పైర్ అవుతుంది. మరి ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేయాలంటే ఇదివరకు ఫైల్ చేసినా పర్వాలేదు, ఇప్పుడు ఫైల్ చేయదలుచుకుంటే లేబర్ కండిషన్ అప్లికేషన్ అప్రూవల్ రాదు. గుడ్డు లేదు కోడి లేదు కాబట్టి మనం ఇమిగ్రేషన్ ఫైల్ చేయాలి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఓకే సార్, ఇంకొకటి టంగ్ ట్విస్ట్ అవ్వలేనిది ఒకటి కూడా వింటున్నాం, నాన్ ప్రొటంక్. ఏంటి సార్ ఇది నాన్ ప్రొటంక్ అంటే ఇట్స్ లాటిన్ వర్డ్. అంటే మాకు యాక్చువల్ గా ఇండియాలో నేను లా చేసినప్పుడు కూడా మాకు చాలా మటుకు లాటిన్ పదాలు యూజ్ చేస్తాం. అంటే కొన్ని ఆ లాటిన్ పదాలు ఏంటంటే దాన్ని ఇంగ్లీష్ లో పెద్దగా చెప్పాల్సి వస్తుంది అన్నట్టు, ఇంగ్లీష్ లో కానీ తెలుగులో. అందుకోసం మన లాటిన్ నాన్ ప్రొటెంగ్ అంటే, ఇఫ్ యు ఆర్ అవుట్ ఆఫ్ స్టేటస్, ఇఫ్ యు ఫెల్ అవుట్ ఆఫ్ స్టేటస్, మీ మిస్టేక్ కాకుండా సంబడి ఎల్స్ వేరే వాళ్ళ మిస్టేక్ తోటి మీరు ఇల్లీగల్ అయినారు అనుకోండి, దాన్ని గవర్నమెంట్ ఎక్స్క్యూజ్ చేయొచ్చు. మీ మిస్టేక్ కాకుండా వేరే వాళ్ళ మిస్టేక్ తోటి, ఆ మిస్టేక్ అన్నది మీ కంట్రోల్లో లేదు, దాన్ని గవర్నమెంట్ ఎక్స్క్యూజ్ చేయొచ్చు. దాన్ని మేము నాన్ ప్రొటెంగ్ అంటాం. అయితే ఇప్పుడు మన సుబ్బారావు గారు ఉన్నారు. సుబ్బారావు గారు H1B October 20th కంప్లీట్ అవుతుంది. గవర్నమెంట్ షట్ ఆఫ్ ఎప్పుడైంది? 2 వారాల ముందు అయింది. ఇంతకు ముందు రూల్ ఏంటంటే, ఒక్కసారి మేము ఎక్స్టెన్షన్ ఫైల్ చేస్తే సుబ్బారావు గారు ఎక్స్టెన్షన్ పెండింగ్ లో ఉన్నా కూడా, అప్రూవ్ కాకపోయినా కూడా అతను పని చేసుకోవచ్చు. 240 రోజులు పని చేసుకోవచ్చు. ఈ లోపల ఎట్లాగో అది అప్రూవ్ డినోల్ ఏదో అయింది. ఇప్పుడు మేము ఫైల్ చేయరాదు. ఎందుకు ఫైల్ చేయరాదు సుబ్బారావు గారికి అంటే, ఫస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ మాకు అప్రూవల్ లేదు, మొత్తం వెబ్సైట్ అంతా బంద్ చేసి పడేసి, అప్రూవల్ లేదు కాబట్టి ఇమిగ్రేషన్ ఫైల్ చేసుకోరాదు. సుబ్బారావు గారు H1B ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది? October 20th ఎక్స్పైర్ అవుతుంది. October 20th ఎక్స్పైర్ అయిపోతే మరి మేము H1B ఫైల్ చేయరాదు కాబట్టి ఇతను ఇల్లీగల్ గా అయిపోతాడు. కాబట్టి ఒకవేళ మేము October 30th కనుక H1B ఫైల్ చేస్తే, వాళ్ళు నాన్ ప్రొటెంక్ అని ఒక ఆర్గ్యుమెంట్ ఉందండి. ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, దట్ ఈయనే ఇల్లీగల్ స్టేటస్ ఎందుకైందంటే అతని మిస్టేక్ కాదు, సంబడి ఎల్స్ మిస్టేక్. ఇది సంబడి ఎల్స్ మిస్టేక్ అక్కడ మనకు అర్థమవుతాను. ఎవరి మిస్టేక్ ఇది? ట్రంప్ మిస్టేక్ కావచ్చు, డెమోక్రటిక్ పార్టీ మిస్టేక్ కావచ్చు, కానీ మన సుబ్బారావు మిస్టేక్ మాత్రం కానే కాదు. కాబట్టి అతను ఎక్స్క్యూజ్ చేయొచ్చు అని ఉన్నది కాబట్టి అది వాడుకోవచ్చు అని ఒక ఆర్గ్యుమెంట్. అయితే ఇమిగ్రేషన్ వాళ్ళు ఏమంటే, ఒక వెబ్సైట్ లో వాళ్ళు ఏమిటంటే, మీరు ఇటువంటి పరిస్థితుల్లో నాన్ ప్రొటెంక్ వాడవచ్చును అని చెప్పారు. కానీ స్వర్ణ గారు, ఈ మీడియా తోటి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎవరైతే తింటున్నారో, ఈవెన్ దో గవర్నమెంట్ చెప్పినా కూడా, USCIS చెప్పినా కూడా, మీరు ఈ ఆర్గ్యుమెంట్ వాడకండి, ఈ ఆర్గ్యుమెంట్ వాడకండి, యూజ్ చేయకండి. ఎందుకంటే ఈ నాన్ ప్రొటెంక్ అన్నది గవర్నమెంట్ ఒక డిస్క్రియేషన్. అంటే వాళ్ళు అప్రూవ్ చేయవచ్చును, చేయకపోవచ్చును.
ఇంకోటి ఏంటంటే నాన్ ప్రొటెంక్ అని మీరు గవర్నమెంట్ దగ్గర పోయినప్పుడు ఏం చెప్తాండ్రు, నేను ఇల్లీగల్ గా ఉన్నా ఈ దేశంలో అని మనకు మనమే చెప్పుకుంటున్నట్ట. మనకు మనమే చెప్పుకుంటున్నాం మనం ఇక్కడ. ఓకే. అంటే మీరు ఏం చెప్తానంటే నేను మటన్ను, ఓకే, నన్ను తినకు సింహమా నన్ను తినకు అన్నట్టుంది. అయితే ఇదివరకు ప్రభుత్వం, బైడెన్ ప్రభుత్వం అటువంటి ప్రభుత్వంలో ఉంటే మేము సక్సెస్ఫుల్ గా మేము చెప్పేవాళ్ళం, అరే నాయన పర్లేదురా నాయన నాన్ ప్రొటెక్ట్ వాడొచ్చురా అని చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడున్న యాంటీ ఇమిగ్రేషన్ ట్రంప్ ప్రభుత్వంలో ఒకవేళ మీరు కనుక ఇది ఫైల్ చేస్తే మీకు డిపోర్టేషన్ ఆర్డర్ వచ్చే ఛాన్స్ బాగా ఉంది. నోటీస్ టు అపియర్ అని ఒకళ్ళు పంపుతారు. ఎందుకంటే ఇమిగ్రేషన్ కు వాళ్ళకి ఇప్పుడు కొత్త ఇన్స్ట్రక్షన్స్ ఏముందంటే ఎవడైతే క్లియర్ గా ఉన్నాడో వాడిని వేరే డిపార్ట్మెంట్ పంపియండి. ఈ ఎవడైతే క్లియర్ గా ఇల్లీగల్ ఉండో ఆల్రెడీ ఈ వేరే డిపార్ట్మెంట్ చదువుతాంది. ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ ఉంది. వాడు ఒక లెటర్ పంపించేస్తాడు, నాయన నువ్వు నాయన రారా, నిన్ను తీసుకుపోయి శ్రీకృష్ణ జన్మస్థలంలో వేస్తారు రారా అని చెప్పి వాడు నోటీస్ పంపిస్తాడు. కాబట్టి ఈ నాన్ ప్రొటెక్ట్ లీగల్ గా అలౌడ్ అయినా కూడా చాలా మంది లాయర్ చాలా టైం సక్సెస్ఫుల్ గా, ఇంక్లూడింగ్ రెడ్డి నిమెన్ బ్రౌన్ కూడా చాలా సక్సెస్ఫుల్ చేసినా కానీ మేము మాత్రం ఈ ఆర్గ్యుమెంట్ ఇప్పుడు వాడదని చెప్తున్నామండి ఖచ్చితంగా. ఓకే సార్, ఇప్పుడు ఈ షట్ డౌన్ కావచ్చు ఇవన్నీ మనం వింటూ ఉన్నాం కదా, కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తుంది. దీని ఎఫెక్ట్ మనకి ఎప్పుడు కనిపిస్తుంది అంటారు? ఇప్పుడు కనబడుతుంది మనకు. ఎందుకంటే ఎప్పుడైతే H1B వీసా ఎక్స్టెన్స్ మొదలు వారం రోజులు 2 రోజులు ఉంటావులే, వారం రోజులు ఉంటావులే అనుకుంటే పర్వాలేదు. కానీ ఇప్పుడు 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు అవుతుందా, 2 నెలలు అవుతుందా, ఎప్పటిదాకా అవుతుందో. కాబట్టి ఇది ఎఫెక్ట్ అయింది, H1B వీసా ఎఫెక్ట్ అయింది. ఈ నాన్ ప్రొటెక్ట్ ఆర్గ్యుమెంట్ వాడదని చెప్తున్నా, వేరే ఆల్టర్నేటివ్ చెప్తా ఏం వాడాలన్నా తర్వాత చెప్తా. కానీ నాన్ ప్రొటెక్ట్ వాడకండి. తర్వాత గవర్నమెంట్ మీరు ప్లాన్ బి అనేది పెట్టుకోండి. గవర్నమెంట్ ఓపెన్ అయింది అని ఖచ్చితంగా ఉండకండి. ఓపెన్ అయితే మంచిదే, మీ కంపెనీ మొత్తం మీరు పనిచేసి మీరు H1B ఎక్స్టెన్షన్ కానివ్వండి, H1B ట్రాన్స్ఫర్ కానివ్వండి, వేరే ఫైల్ చేస్తే మంచిదే. కానీ ప్లాన్ బి అన్నది మీరు యాక్షన్ లో పెట్టుకోండి. ఆ ప్లాన్ బి అనేది నేను చెప్తాను. ఇప్పుడు H1B స్టేటస్ అనేది ఎక్స్పైర్ అవుతుంది అనుకోండి, అప్పుడు షట్ డౌన్ అంటే ఏంటి పరిస్థితి? అదే దాని ప్లాన్ బి నేను చెప్పేది ఏంటంటే ప్లాన్ బి. ప్లాన్ బి లో బి 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 ఇంపార్టెంట్. బి వీసా అని ఒకటి ఉందండి. ఓకే, బి వీసా. ప్లాన్ బి లో బి వీసా. ఓకే, బి వీసా ప్లాన్ బి కూడా వీసా కూడా ప్లాన్ బి. అయితే బి వీసా మీరేం అప్లై చేసుకోవచ్చు అంటే, నాకు ఇక్కడ జాబ్ అయిపోయింది, నాకు ఎక్స్టెన్షన్ లో ఉన్న నేను, కానీ గవర్నమెంట్ షట్ ఆఫ్ చేయబట్టి నేను ఇక్కడ H1B ఎక్స్టెన్షన్ ఫైల్ చేయలేకుండా, కాబట్టి నేను ఇక్కడ B2 వీసా మీద ఒక 6 నెలలు ఉండదలుచుకున్నా అని చెప్పి ఆన్లైన్ లో ఇమిగ్రేషన్ లో ఫైల్ చేయొచ్చు. ఈ డిపార్ట్మెంట్ ఇంకా ఓపెన్ ఉంది. నేను నిన్న కూడా 2-3 ఫైల్ చేయించిన. ఎవ్రీడే దాదాపు 1-2 ఫైల్ చేపిస్తాను. మీ వీసా ఎక్స్పైర్ అయితే మాత్రం మీరు ఈ పని చేసుకోవచ్చు. ఇంకోటి, కొందరు ఎట్లున్నారంటే స్వర్ణ గారు, జాబ్ పోయింది. ఎప్పుడు పోయింది? August 30th జాబ్ పోయింది. వాళ్ళకి 60 day గ్రేస్ పీరియడ్ ఉంది. అంటే October 30th లోపల మనకి జాబ్ రావాలి. జాబ్ వచ్చింది, కంపెనీ H1B ఫైల్ చేయడానికి రెడీ ఉంది. దేవుడు వరం ఇచ్చినా కూడా పూజారి ఎలవ్ చేయనట్టు ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ మధ్యలో ఆడటానికి వచ్చింది. ఏం చేయాలి అతను? కంపెనీ జాబ్ రావడానికి కష్టమైంది, జాబ్ వచ్చేసింది, కానీ పూజారి కరుణిస్తలేడు. ఏం చేయాలంటే వాళ్ళు కూడా ఏం చేయాలంటే ఇప్పుడు B2 ఫైల్ చేసుకోవచ్చు, మీరు ఆన్లైన్ ఫైల్ చేసుకోవచ్చు. ఆన్లైన్. సో మీరు మొదలే అడ్వాన్స్ గా ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు మీ ఎక్స్పైరేషన్ 60 day కానివ్వండి, మీద అంటే మీ ఎక్స్పైరేషన్ 2 రోజులు ఉంటే ఇప్పుడే ఫైల్ చేసుకోండి. 1 నెల ఉందనుకోండి, మొత్తం ప్రిపేర్ చేసుకొని రెడీ పెట్టుకోండి. మీకు ఎప్పుడైతే గవర్నమెంట్ మొత్తం షట్ ఆఫ్ అయిపోయి ఇంకా నెల రోజులు కూడా ఓపెన్ కాకపోతే మీరు ఏం చేసేదంటే ఓ బటన్ దొక్కి $400 పే చేస్తే ఖతం అయిపోద్ది. అప్పుడు మీరు లీగల్ అయిపోతాం, ఉండొచ్చు. ఇప్పుడు గ్రేస్ పీరియడ్ లో కనుక B2 ఫైల్ చేస్తే స్టేటస్ ఏం చూపిస్తుంది మనకి? పెండింగ్ స్టేటస్ అండి. పెండింగ్ B2 కింద చూపెడుతుంది. మీరు లీగల్ ఉండొచ్చు దాని మీద. ఓకే, ఇప్పుడు పెండింగ్ లో ఉన్నప్పుడు ఇన్ స్టేటస్ గా పరిగణించబడుతుందా? అవును, ఇన్ స్టేటస్ గానే పరిగణించబడుతుంది. మరి దానివల్ల ఇబ్బందులు లేవా సార్?
లేదండి, డిపోటేషన్ రాదు. ఆ తర్వాత మీకు వేరే జాబ్ వచ్చినప్పుడు, వేరే H1B ఫైల్ చేసినప్పుడు ఈ B2 అప్రూవ్ అయినా కూడా, పెండింగ్ ఉన్నా కూడా, ఇది మీరు అబ్జర్వ్ చేయాల్సిన చాలా మంది, B2 పెండింగ్ ఉన్నా కూడా, అప్రూవ్ అయినా కూడా కొత్త కంపెనీ H1B ఫైల్ చేసుకొని మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే. ఈ ప్రాసెస్ తెలియాలి క్లియర్‌గా. అవును, క్లియర్ కట్‌గా అవునండి, తెలియకపోతే కాస్త ఇబ్బందికరమైన సిట్యుయేషన్సే. ఫర్ అవునండి. ఎగ్జాంపుల్ B2 ఫైల్ చేశారు. చేసిన తర్వాత ఇమ్మీడియేట్‌లీ ఆ ప్రాసెస్ ఏంటి? చేసేసాం కాబట్టి గమ్మునుంటే అయిపోతదా? ఇంకేమైనా చేయాలా? గమనుంటే అయిపోతుంది. చేయంగానే మీకు రిసీట్ నోటీస్ వస్తుంది ఆన్లైన్ లో. ఓకే. అయితే మీరు కొత్త కంపెనీ పోయినప్పుడు ఏం చెప్తారు? నా 60 డే అయిపోయింది, అయిపోయిన తర్వాత నేను ఈ B2 ఫైల్ చేసినా అని ఆ కంపెనీకి చూపెడితే సరిపోద్ది. ఆ కంపెనీ లాయర్కి అర్థమైపోద్ది, అరే నాయన వీడు లీగల్ గా మెయింటైన్ చేసిండు, నేను వీనికి H1B ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని మనకు అర్థమైపోద్ది. హుహుహు. సో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు F1 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఓపీటీ కావచ్చు, లేకపోతే స్టెమ్ కావచ్చు, ఈడ్ రెన్యువల్ కావచ్చు. ఈ టైంలో షట్‌డౌన్ ఆలస్యం అయిందనుకోండి. ఉమ్. అప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు EAD రెన్యువల్స్ అన్నది ఆన్లైన్ అండి. ఇప్పుడు ఓకే. వాటికి ఇబ్బంది ఏం లేదు. అవన్నీ ఇమిగ్రేషన్ ద్వారా డైరెక్ట్ పోతున్నాయి కాబట్టి ఫుల్లీ ఫంక్షనల్ ఉన్నాయి, అందులో ఇబ్బంది ఏం లేదు. మన డబ్బులు దండిగా కడుతున్నారు కాబట్టి ఆ డబ్బులతోటి నడిచే డిపార్ట్మెంట్, ఆ డబ్బులు ఇంకా ఎక్స్ట్రా డబ్బులు మన ఇచ్చే డబ్బులతోటి వారు వేరే వేరే పని చేసుకుంటాను కాబట్టి వాటికి ఇబ్బంది ఏం లేదు. ఏమైనా H1B ఎక్స్టెన్షన్ కానీ, అమెండ్మెంట్ కానీ, తర్వాత ట్రాన్స్ఫర్ కానీ, ఈ మూడింటికే మనకి ఇబ్బంది ఉంది ఇప్పుడు. ఆ మూడింటికి మీరు ఒకవేళ ఇల్లీగల్ గా అయ్యేటట్టు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు అవాయిడ్ చేసి మీరు B2కు చేంజ్ కాండి. నాన్ ప్రొటెక్ట్ వాడు USCIS ఎంప్లాయీస్ లో పెట్టిండు, నాన్ ప్రొటెక్ట్ వాడుకోవచ్చు. ఇటువంటి పరిస్థితిలో వాడకండి. ఎందుకంటే వాడినంటే వాడు మీకు ఒక డిపార్ట్మెంట్ ఏమో ఎస్ చెప్తాంది, ఇంకో డిపార్ట్మెంట్ ఏమో వచ్చి బొక్కలేస్తా అంటుంది. సో అందుకోసం మీరు అటువంటి ప్రయత్నించకండి, B2 ఫైల్ చేసుకోండి, బెటర్ ఉంటుంది. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పే రోల్లో కొనసాగవచ్చా? లేదండి. ఒకవేళ H1B మనం సుబ్బారావు గారిది October 30th ఎక్స్పైర్ అయిపోతే మనం B2 ఫైల్ చేసినా కూడా అతను ఇమ్మీడియట్ గా October 30th పని చేయాలండి. ఒకవేళ నాన్ ప్రొటెక్ట్ వాడదలుచుకుంటే నేను అడ్వైస్ చేయను. ఇది అతను ఇల్లీగల్ గా ఉంటాడు కాబట్టి ఆ టైంలో కూడా అతను పనిచేయడానికి వీల్లేదు. ఇప్పుడు మనకి 60 days గ్రేస్ పీరియడ్ అనేది ఉండింది. ఆ టైంలో కూడా మరి షట్ డౌన్ వర్తిస్తుందా? 60 days అన్నది ఎప్పుడు వర్తిస్తుంది అంటే మీకు H1B ఎక్స్పైరేషన్ ఉంటే 60 days వర్తిస్తుంది. ఇప్పుడు సుబ్బారావు గారి H1B October 30th ఎక్స్పైర్ అవుతుంది కాబట్టి అతనికి ఎక్స్టెన్షన్ అంత మీద లేదు కాబట్టి అతనికి 60 days వర్తించదు. ఎవరికి వర్తిస్తుంది అంటే ఇప్పుడు ఒక సుబ్బారావు గారి H1B 2026 లో ఎక్స్పైర్ అవుతుంది, October 30th జాబ్ పోతుంది అనుకోండి, అప్పుడు అతను 60 day గ్రేస్ పీరియడ్ మీద ఉండొచ్చు. కానీ H1B ఎక్స్పైరేషన్ October 30th, అతని జాబ్ లాస్ కూడా October 30th అయితే 60 day గ్రేస్ పీరియడ్ అతనికి వర్తించదు. అతను October 30th లోపటే వేరే కంపెనీ H1B ఫైల్ చేసుకోవాలి. H1B ఫైల్ చేసుకోవాలంటే గుడ్డు లేని చికెన్ లేదు కాబట్టి అందుకోసం B2 ఫైల్ చేసుకోవడం బెటర్. అతను ఇప్పుడు చాలా టిపికల్ గా ఉంది సార్. ఇది బాగా అర్థం చేసుకుంటే తప్ప ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఏ చిన్న మిస్టేక్ చేసినా ఇబ్బందికరమైన పరిస్థితులను ఫేస్ చేయాల్సిందే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేట్ ఫైలింగ్కి వెళ్ళింది, ఇప్పుడు స్టూడెంట్ ఎక్స్క్యూజెస్కి సంబంధించి ఏమైనా వర్తిస్తుందా? లేట్ ఫైలింగ్ అన్నది స్టూడెంట్స్ వాళ్ళకు ఇప్పుడు ఈ షట్ ఆఫ్ తోటి ఎటువంటి కనెక్షన్ కూడా లేదండి. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వాళ్ళ H1B ఫైలింగ్ అన్నది మార్చ్లోనే మొదలవుతుంది, March 2026 మొదలవుతుంది. అంటే ఎవరో కొద్దిగా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, అటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్న వాళ్ళు ఒకవేళ అటువంటి ఏమైనా పరిస్థితులు ఉంటే మాత్రం వాళ్ళు కూడా B2 కన్వర్ట్ చేసుకోవచ్చు. 99% ఆఫ్ ద స్టూడెంట్స్ కు ఈ షట్ ఆఫ్ అన్నది ఏమి వర్తించదు. వాళ్ళు ఏవైతే చేస్తున్నారో వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు. షట్ డౌన్ పీరియడ్ లేట్ ఫైలింగ్ అంటే ఏది H1B వాళ్ళకి అంటారా మీరు? H1B వాళ్ళకి లేట్ ఫైలింగ్ అన్నది నాన్ ప్రొటెక్ట్ ఆర్గ్యుమెంట్ తోటే అయిపోతుంది. అది వాడద్దని చెప్తున్నా, B2 ఫైల్ చేసుకోండి అని చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ B2 కే లేట్ ఫైలింగ్ అయ్యింది, లేట్ ఫైలింగ్ అంటే ఇప్పుడు
సుబ్బారావు గారికి October 20th ఎక్స్పైర్ అవుతుంది. అంటే October 21st ఫైల్ చేసిండా, లేదంటే మీరు చెప్పేది లేట్ ఫైలింగ్ అంటే ఏంటంటే October 20th లోపల ఫైల్ చేసిండా? October 20th లోపల ఫైల్ చేస్తే అతను లీగల్ గా ఉన్నట్టే, అతనికి B2 అప్రూవ్ కావాల్సిన అవసరం లేదు. ఫైల్ చేసినంత మాత్రాన అతను లీగల్ అయిపోతుంది. అప్రూవ్ కానక్కర్లేదు, B2 ఫైల్ చేయాలంతే. ఓకే, సరిపోతుంది. ఫైల్ చేయాలి. ఆ ఫైల్ చేయడానికి గంటల ఫైల్ చేయొచ్చు, అందులో ఏముండదు, పెద్ద ఇన్ఫర్మేషన్ ఉండదు. కావాలంటే లాయర్ తోటి కన్సల్టేషన్ చేస్తే వాడు మొత్తం లాయర్ ని ఫామ్ మొత్తం జూమ్ లో చూసేసి చెప్పేస్తాడు, ఇదిరా అదరా అని చెప్పేస్తే బటన్ నొక్కేసి $400 అని పే చేస్తే కథం, ఎవరు లీగల్ అయిపోతారు. ఓహో, అప్పుడు కాస్త మనకి ఈజీ, అది ఇబ్బందికరమైన పరిస్థితి పెద్ద ఇబ్బంది లేదు, అటువంటి వాటికి ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. ఇప్పుడు H4L2 ఈ డిపెండెంట్స్ కి అప్పుడు ఏం చేయాలంటారు, వాళ్ళు ఏం చేయాలంటారు? H4 and L2 ఈ H4 వాళ్ళకు ఇబ్బంది ఏం లేదండి. అంటే H1B ఫైల్ అయితే H4 వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. H4 అన్నది వాళ్ళకు డైరెక్ట్ ఇమిగ్రేషన్ ద్వారా పోతారు. వాళ్ళ లేబర్ డిపార్ట్మెంట్ కి ఇన్వాల్వ్మెంట్ లేదు. లేబర్ డిపార్ట్మెంట్ కి ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి వాళ్ళకి H4 వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. H4 కానివ్వండి, వాళ్ళ EAD. L1 వాళ్ళకు కూడా ఎక్స్టెన్షన్స్ కు వాళ్ళకు కూడా లేబర్ డిపార్ట్మెంట్ లేదు. ఓకే, సో వాళ్ళు కూడా ఫైల్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు ఆన్లైన్ ఒకటి ఉంది, మెయిల్ తో ఫైలింగ్ చేయడం ఒకటి ఉంది. ఈ రెండిట్లో ఏది బెటర్ అంటారు? B2 అన్నది 2 తీర్ల ఫైల్ చేసుకోవచ్చు, ఆన్లైన్ ఫైల్ చేసుకోవచ్చు, మెయిల్ ఫైల్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఆన్లైన్ ఫైల్ చేయడం బెటర్. ఎందుకంటే మెయిల్ చేసేటప్పుడు అందులో మీరు ఏమైనా మిస్టేక్ చేస్తే ఇబ్బంది అవుతుంది. ఇంట్లో నువ్వేమైనా మిస్టేక్ చేద్దామన్నా కూడా అది చేయలేదు. ఆన్లైన్ లా శుభరావు నువ్వు తప్పు చేస్తున్నావా చెప్తుంది అక్కడ. మీరు మాన్యువల్ ఫైల్ చేస్తే ఏదో ఒకటి తప్పైనా కానీ కథం, సర్వనష్టం అయిపోతాం. అందుకోసం నేనైతే స్ట్రాంగ్లీ ఆన్లైన్ ఫైల్ చేయడం అని చెప్తాను. B2 మాత్రం ఆన్లైన్ ఫైల్ చేయడం. ఓకే సార్, ఇప్పుడు ఈ నాన్ ప్రటంకా గురించి లేకపోతే షట్ డౌన్ గురించి చాలా ఇబ్బందికరంగా ఇరిటేటింగ్ అనిపించేలాగా అనిపిస్తుంది ఇవన్నీ కూడా. బట్ చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు మీరు. బట్ ఇంకా చాలా డౌట్స్ ఉంటాయి వాళ్ళకి. మీరు కెరీర్ గైడ్ త్రూ ఎవ్రీడే టచ్లో ఉంటారు, వాళ్ళతో మీరు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకైనా డౌట్స్ వస్తే సాల్వ్ చేస్తూ ఉంటారు. ఒకసారి చెప్తారా? మన 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో ఇంగ్లీష్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో, మాకు అర్థం కాదేమో అనుకునే వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చాలా క్లియర్గా తెలుగులోనే మాట్లాడతారు, తెలుగులోనే ఆన్సర్స్ చేస్తారు మీరు. అవునండి, ఎప్పుడు కూడా మీరు రెగ్యులర్ గా క్యారియర్ గైడ్ రావడం బెటర్ అండి. ఎందుకంటే మీ పిల్లలు అక్కడ ఉన్నా కూడా మీరు చాలా మంది మన ఆడియన్స్ ఇప్పుడు నాకు అక్కడ కూడా చాలా మంది కాంటాక్ట్ చేసి కన్సల్టేషన్ వస్తారండి. టీవీ మన క్యారియర్ గైడ్ చూసి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీరు రెగ్యులర్ గా చూడడం బెటర్. ఎప్పుడో ఓకే అమాసకో పున్నానికో ఒకసారి చూస్తే కాదు, మేము వారానికి ఒకసారి కంపల్సరీ మీకు ఎపిసోడ్స్ వస్తున్నాయి. కాబట్టి మీరు అక్కడ ఇమిగ్రేషన్ తోటి లింక్ ఉన్నారు కాబట్టి ఇది పర్టికులర్ గా మీకు అడ్రస్, ఎస్పెషల్లీ F1, H1, L1 ఈ వీసాల మీద ఉన్న వాళ్ళకి మోస్ట్లీ మేము అడ్రస్ చేస్తున్నాం. పోయే వాళ్ళకు, పోదామని తలుచుకున్న వాళ్ళకు, పోయే వాళ్ళకు, అక్కడ ఉన్న వాళ్ళకు వర్తిస్తుంది. కాబట్టి ప్రతి వారం మీరు రావడం బెటర్. మీకు 1-to-1 ఇంటరాక్షన్ కావాలంటే మేము 13 ఏళ్ల నుంచి ఎవ్రీ సింగిల్ డే ఫ్రీ జూమ్ కాల్, అంటే ఇంతకుముందు కాన్ఫరెన్స్ కాల్ ఉండే, ఆ తర్వాత జూమ్ వచ్చిన తర్వాత జూమ్ కాల్, 13 ఏళ్ల నుంచి ప్రతిరోజు అర్ధగంట మేము ఫ్రీ కన్సల్టేషన్ పెట్టామండి. అది మీరు RN లా గ్రూప్ పోతే అక్కడ మీకు జూమ్ లింక్ దొరుకుతుంది. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా జాయిన్ కావచ్చు. అందులో 95% నేనే ఉంటా. ఒకవేళ నేను లేకపోతే మాత్రం మా ఆఫీస్ లో నేను తప్ప మొత్తం 100 మంది ఉండండి, 100 మందిలో ఎవరు కూడా తెలుగు మాట్లాడరు. అదో దురదృష్టం. ట్రాన్స్లేట్ చేసాను కూడా ఎవరు లేదు. నేను ఒక్కనే, లాయర్లు 20 మంది ఉన్నా నేను ఒక్కనే తెలుగు వాడిని. ఎంప్లాయీస్ మొత్తం మన ఇండియాలో కూడా మా దగ్గర ఎంప్లాయీస్ 40 మంది ఉన్నా కానీ అందులో కూడా ఎవరు కూడా తెలుగు మాట్లాడేవాళ్ళు లేదు. అది ఎందుకో మరి అట్లయింది. సరే, నేనైతే ఉంటా, 95% నేను ఉంటా జూమ్ కాల్లో. నేనే ఆన్సర్ చేస్తా. ఇట్లా 13 ఏళ్ల నుంచి ప్రతి డే ½ అన్ అవర్ మేము ఫ్రీగా మీకు వస్తాం. మీరు అక్కడ వచ్చి మీరు తెలుగు కూడా క్వశ్చన్ అడగవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ రెడ్డి గారు. మీరు ప్రతిరోజు జూమ్ కాల్లో అవైలబుల్గా ఉంటున్నారు. మ్యాక్సిమం మీరు అన్నట్టుగా ఎప్పుడో అటు ఇటు అయితే తప్పితే, అండ్ ఎవ్రీ వీక్ ఆ వీక్ అంతా అమెరికాలో జరుగుతున్న పరిస్థితులు, పరిణామాలు, చేంజెస్ వీటన్నిటి గురించి కూడా అవగాహన కల్పిస్తున్నారు. పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, చాలా అలర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి రాహుల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ గారు.